హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ వీడియో మీకోసమే. మీ ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారా? మా ఇంట్లో మా పాప ఉంది కాబట్టి ఈ ఉక్కిరి తన కోసం చేస్తున్నా. మీ ఇంట్లో మీ పిల్లలకు ఉక్కిరి ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. వేడిక్కిలోనూ వాటర్లో బాగా కలిపేయాలి ఆ ఉక్కిరి పిండిని. నేనైతే 2 స్పూన్స్ ఉక్కిరి పిండి తీసుకున్నా. కొంచెం బాగా కలుపుతున్నాను చూడండి, కింద నుంచి మీద వరకు ఉండ కట్టకన్నా. వాటర్ వేడెక్కిందంటే ఉండ కట్టేస్తుంది కదా, అందుకే వాటర్ వేడెక్కిలోనే మనం బాగా కలుపుకోవాలి. ఉండ కట్టకన్నా చూసుకోండి. లో ఫ్లేమ్లో చేయండి, హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు. నేనైతే బెల్లం వాడతాను. చూసారు కదా, బెల్లం అనేది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది పిల్లలకి. షుగర్ అయితే వాడకండి, షుగర్ మంచిది కాదు. నేనైతే కొంచెం రాక్ సాల్ట్ తీసుకున్నా, నార్మల్ సాల్ట్ అయితే వాడను. రాక్ సాల్ట్ అయితే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది, హెల్త్కి మంచిది. బొగ్గులు కూడా బాగా పెరుగుతుంది అంటారు, అది నిజమో కాదు నాకైతే తెలీదు. చూసారా, వాటర్లో బాగా కలిసిపోయింది చూడండి, మీకు తెలుస్తుంటుంది. అలాగ బాయిల్ అవుతుండే కొద్దీ దాని ఒక థిక్నెస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది చూడండి. అప్పటికి ఉండ కట్టేసింది చూడండి, కొంచెం జస్ట్ మిస్లో కూడా ఉండ కట్టాను. అందుకే మీకు బాగా కలుపుకోమంటున్నా వాటర్ వేడెక్కిలోన. సరే, వాటర్లో వేడెక్కింది కదా అనుకుని బాగా కలిపిసాను. లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయొద్దు, ఉండ కట్టేస్తుంది. లాస్ట్ వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. పొయ్యి దగ్గర అలా స్టాండ్ అయిపోవాలి. మరి అటు ఇటు వెళ్తామంటే అవ్వదు కదండి, పిల్లల కోసం అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఎలాగ ఉడకడుతుందో. బాగా బాయిల్ అయితేనే డైజెషన్ బాగా అవుతుంది, లేదంటే డైజెషన్ అవ్వదు పిల్లలకి. దాంట్లో చాలా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కదా, సో అందుకే చూసుకోవాలి బాగా ఉడికినట్టు. చూడండి ఆ థిక్నెస్ ఎలా మారుతుందో. చూసారు కదా, మీకు ఆ థిక్నెస్ అని తెలుస్తుంది ఉడుకుతుంటే. ఫస్ట్ వాటర్లాగా ఉండేది, ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ థిక్నెస్ అనేది పెరుగుతుంది. అది ఆఫ్ చేసిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది. ఇంకా థిక్నెస్లో మీకు లాస్ట్ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మీకు ఉడుకుతున్నట్టు. అలా ఉడకాలండి, 5 మినిట్స్ ఉడికించాలి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి, ఎందుకంటే అది మాడిపోద్ది తప్ప ఏమి యూజ్ ఉండదు. స్మెల్ అయితే పిల్లలు తినరు కదా. చూడండి థిక్నెస్ ఎలా మీకు కనిపిస్తుందో డిఫరెన్స్ ఫస్ట్కి లాస్ట్కి. చూసారు కదా, అలా నేను కొంచెం వాటర్ లాగా ఉన్నప్పుడు దించుకుంటా, ఎందుకంటే మా పాప ఎక్కువ తిక్కుగా ఉండినా తిందో, అలాగే కొంచెం వాటర్ లాగా ఉన్నా తినదు. మీడియంగా ఉండాలి కాబట్టి నేను ఆ లెవెల్లో ఉన్నప్పుడే కొంచెం ఆఫ్ చేసుకుంటా గ్యాస్ని. చూసారు కదా, బాగా కలుపుకున్నాను కదా. ఉండ ఎక్కడైనా మీకు కనిపించిందా? ఇప్పుడు లేదు కదా. అలా వదిలేయకండి, లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండండి. అలాగ ఉంటేనే పిల్లలకి బాగుంటుంది. చూడండి, నేనైతే ఉక్కిరి పిండిలో బియ్యం, గోధుమలు, అటుకులు, బాదం పప్పు, 2 జీడిపప్పు, 4 బాదం పప్పులు అలాగే వేసుకొని ఫ్రై చేసి మిక్సీ కొట్టేస్తా. మకానా కూడా వాడితే మంచిది. నేను ఒక్కోసారి మకానా కూడా వాడుతుంటాను, డీమార్ట్లో దొరుకుతుంది. కొన్ని ఏరియాలో మకానా దొరకదు, సో డిపెండ్ ఆన్ ఎవరి ఒపీనియన్. బాగుంటుందండి, పిల్లలకి అలా ఉక్కి చేసి పెట్టండి. అన్నీ పెట్టేయొద్దు, వాళ్ళు ఎంతవరకు ప్రోటీన్ సరిపోద్ది వాళ్ళ ఏజ్కి వాళ్ళ బాడీకి చూసుకొని పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ప్లీజ్ షేర్.